తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ 2026 ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. సో, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. తెలంగాణ ఐటీఐ 2026 సంబంధించి. సో, మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మనం ఆన్‌లైన్ లోపల ఎట్లా అప్లై చేసుకోవాలి? అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటది? ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది? ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉందని చెప్పి ప్రతీదీ డీటెయిల్డ్‌గా ఈ వీడియో లోపల మనం మాట్లాడుకుంటాం అన్నట్టు. సో, కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి ఒక ఐడియా వస్తది. ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి ఒక ఐడియా వస్తది. ఏమేమి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటదని చెప్పి ఒక ఐడియా వస్తది. ఏమేం డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటదని చెప్పి ఒక ఐడియా అయితే వస్తదన్నట్టు. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐటీఐకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. సో, ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనమైతే వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి పక్కాగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. సో, నేను ఈ వీడియోకి ఒక 10 మందన్నా సబ్స్క్రైబ్ చేసుకొని మనోళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఫర్దర్‌గా మీకు ఫేజ్ 2కి సంబంధించి అప్డేట్స్ ఏమొచ్చినా కూడా నేను మన ఛానల్ లోపల చెప్తా. ఫేజ్ 3కి సంబంధించి అప్డేట్స్ ఏమొచ్చినా కూడా నేను మన ఛానల్ లోపల చెప్తా. ఓకేనా? సో, ఏ అప్డేట్స్ వచ్చినా కూడా నేను మన ఛానల్ నుండి ఐటీఐకి సంబంధించిన ప్రతి అప్డేట్ గురించి చెప్తా. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వరు. ఓకేనా? మనకు చాలా తక్కువ టైం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ విషయానికొస్తే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 8థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా? ఫేజ్ 1కి సంబంధించి ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 8థ్ జూన్ 2026 దాకా టైం ఉంది. కాబట్టి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 8థ్ జూన్ 2026 కంటే ముందే అప్లికేషన్ చేసుకోవాలి. 8థ్ జూన్ 2026 ఆర్ అంతకంటే ముందే మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు ఐటీఐకి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మన దగ్గర ఒక మొబైల్ నంబర్ అనేది ఉండాలి. ఓకేనా? మన దగ్గర ఒక వర్కింగ్ మొబైల్ నంబర్, ఒక వర్కింగ్ ఈమెయిల్ ఐడీ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, దాంతో పాటుగా మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే మనం ఫోటో అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. మనకు మన ఫోటో అనేది కావాల్సి ఉంటది. పాస్ ఫోటో, సిగ్నేచర్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. పాస్ ఫోటో, సిగ్నేచరు, ఎస్ఎస్‌సి మెమో. ఓకేనా? ఎస్ఎస్‌సి మెమో అనేది కావాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా స్టడీ సర్టిఫికేట్స్. లాస్ట్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోరి. ఓకేనా? స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్స్ అంటాం. ఓకేనా? సో, బోనాఫైడ్స్‌తో పాటు మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉండాల్సి ఉంటది. ఫోటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. సైన్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఎస్ఎస్‌సి మెమో అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన 7 ఇయర్స్ బోనాఫైడ్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. క్యాస్ట్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాల్సి ఉంటదన్నట్టు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. వీటితో పాటు మనకు మన ఈమెయిల్ ఐడీ అనేది ఉండాలి. అండ్ దాంతో పాటుగా మన మొబైల్ నంబర్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటే మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునే ముందే ఇవన్నీ డాక్యుమెంట్స్‌ని రెడీగా పెట్టుకోండి. బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు అప్లై ఆన్‌లైన్ ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అవి ఉంటేనే అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అనేది నేను మన టెలిగ్రామ్ లోపల ఇస్తా. అక్కడికెళ్ళి మీరు డైరెక్ట్ ఈ వెబ్‌సైట్‌కి రావచ్చు. iti.telangana.gov.in అని చెప్పి ఉంటది. ఈ వెబ్‌సైట్ అనేది సో, iti.telangana.gov.in అని చెప్పి సెర్చ్ చేస్తే ఈ వెబ్‌సైట్ లోపలికొస్తారు. ఈ వెబ్‌సైట్ లోపలనే అన్నీ ఉంటాయి బ్రో. ఓకేనా? సో, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఏంది కదా అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఉంటది ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేసుకోవాల్సి ఉంటది అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఉంటది. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే ఓకేనా? ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే లాగిన్ అయితాం అన్నట్టు. ఓకేనా? లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ ఇస్తాం. లాగిన్ అయితాం. లాగిన్ అయిన తర్వాత మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫార్మ్‌ని ఫిల్ చేస్తాం. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇస్తాం. లాస్ట్‌కి ఫీ పేమెంట్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత మనకిక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? రిజిస్ట్రేషన్ అని చెప్పి మనకిక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటది. ఈ రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తుంటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. వెల్కమ్ టు తెలంగాణ ఐటీఐ 2026 అని చెప్పి చూపెడతది. అండ్ ఇక్కడ మన నేమ్ ఇయ్యాలి. అప్లికాంట్ నేమ్.
సో మీ పేరు ఏంటిదని చెప్పి మీ నేమ్ ఇచ్చేసేయాలి అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయాలి. మీ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి, వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. మీ నేమ్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూపెడుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో ఈ మొబైల్ నెంబర్ అనేది మీదే ఇవ్వండి. మస్ట్ రిజిస్టర్ విత్ హిస్ ఆర్ హర్ ఈమెయిల్ అడ్రస్ అంటారు. అంటే మీ ఈమెయిల్ తోటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి మనకి ఇక్కడ ఇస్తారన్నట్టు. అంటే మన నెంబరే ఉండాలి, మన ఈమెయిలే ఉండాలి అని చెప్పి. మన మొబైల్ నెంబర్, మన ఈమెయిల్ అనేది మ్యాండేటరీ. ఏదైనా అప్డేట్స్ ఉన్నా కూడా మనకు మన మెయిల్కు, మన ఈమెయిల్కే మెసేజెస్ రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయి పాస్వర్డ్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా కూడా మన ఈమెయిలే అడగడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో మనం ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మన ఈమెయిల్, మన మొబైల్ నెంబరు, మన నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. మన నేమ్ ఇచ్చి మన మొబైల్ నెంబరు, మన ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది ఎట్లుండాలి కదా అంటే అట్లీస్ట్ ఒక నెంబర్ ఉండాలి. ఓకేనా. ఒక నెంబర్ ఉండాల్సి ఉంటుంది పాస్వర్డ్ లోపల. అండ్ దాంతో పాటుగా ఒక క్యాపిటల్ లెటర్ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. ఒక స్పెషల్ లెటర్ అయితే, స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. పాస్వర్డ్ అనేది ఒక 8 to 20 లెంత్ ఉండాలి. ఓకేనా. 8 to 20 లెటర్స్ లెంత్ ఉండాల్సి ఉంటుంది. అందులోపల అట్లీస్ట్ ఒక నెంబర్ ఉండాలి, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. స్పెషల్ క్యారెక్టర్ అంటే ఏంటంటే @ కావచ్చు, డాలర్ సింబల్ కావచ్చు. సో అట్లాంటివి అన్నట్టు. కాబట్టి మీరు మీ పాస్వర్డ్ అనేది ప్రాపర్గా గుర్తుండేలాగా పెట్టుకొని ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా రీసెట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కింద మనకు క్యాప్చా ఉంటుంది అన్నట్టు. ఈ క్యాప్చాని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. క్యాప్చాని ఎంట్రీ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తుంటే మనకి ఏమంటుంది కదా అంటే మనకి ఇట్లా అయితే చూపెడుతుంది అన్నట్టు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్టేనా అని చెప్పి మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూపెడుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోరి. క్రాస్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. కన్ఫర్మ్ చేసుకోవడంతో మనకు ఒక పాపప్ అనేది వస్తుంది అన్నట్టు, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి. ఓకేనా. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక మెసేజ్ అనేది వస్తుంది. యువర్ రిజిస్ట్రేషన్ ఫర్ తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ 2026 అప్లికేషన్ పోర్టల్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ అని చెప్పి. సో మీ రిజిస్ట్రేషన్ని వెబ్సైట్ యాక్సెప్ట్ చేసింది అని చెప్పి ఒక పాపప్ అనేది వస్తుంది. అండ్ ఒకవేళ మనకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. నేను అప్లికేషన్ పెట్టినప్పుడు మాత్రం మనకు ఈ కన్ఫర్మేషన్ మెయిల్ ఏం రాలేదు. ఓకేనా. మన డీటెయిల్స్ తోటి మనం డైరెక్ట్ లాగిన్ కావచ్చు అన్నట్టు. మనం పెట్టుకున్న మనకు సింపుల్గా ఏం అడగది, మన మొబైల్ నెంబర్ అడుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో మన మొబైల్ నెంబర్ అడుగుతుంది, లేకపోతే యూజర్ ఐడి అడుగుతుంది, దాంతోపాటుగా పాస్వర్డ్ అడుగుతుంది అన్నట్టు. సో ఆ డీటెయిల్స్ ఇచ్చి మనం అయితే లాగిన్ కావచ్చు. లేదు యాక్టివేషన్ లింక్ ఏమన్నా వచ్చింది అనుకో, మీకు లాగిన్ అయితలేదు అంటే మీ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ని చెక్ చేసుకోండి. ఓకేనా. యాక్టివేషన్ కాకపోతే ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ని చెక్ చేసుకొని అందులోపల స్పామ్ మెసేజెస్ ఆర్ జంక్ లోపల ఈ మెసేజెస్ అనేది ఉంటాయి అన్నట్టు. అక్కడికి వెళ్ళి మీరైతే యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో లేదు బ్రో యాక్టివేషన్ అవసరం లేకున్నా కూడా లాగిన్ అవుతుందంటే యూ కెన్ డైరెక్ట్లీ లాగిన్. ఓకేనా. సో మనం ఈ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది అన్నట్టు. అయిపోవడంతో మనం సింపుల్ ఏం లేదు, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అవుడుతోటే ఈ వెబ్సైట్కి అనేది రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లోపల రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, రిజిస్ట్రేషన్ అనేది మనం ఆల్రెడీ చేసేసినాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, అప్లికెంట్ లాగిన్ అని ఉంది కదా, అప్లికేషన్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. అప్లికేషన్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకేంది కదా అంటే న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మన దగ్గర ఐడి ఉన్నది, పాస్వర్డ్ ఉన్నది కాబట్టి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తుంటే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఏమని అడుగుతుంది అంటే మీ మొబైల్ నెంబర్ ఆర్ యూజర్ ఐడి అనేది అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఆర్ యూజర్ ఐడి అనేది అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేసేరి తర్వాత పాస్వర్డ్ అని చెప్పి అడుగుతుంది అన్నట్టు. మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టుతో మనకు వెబ్సైట్ అనేది లాగిన్ అవుతుంది. ఒకవేళ మీరు మీ పాస్వర్డ్ని మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తుంటే ఇక్కడ మీ మెయిల్ అడుగుతుంది. మీ మెయిల్ అడిగితే మీ మెయిల్ అనేది ఎంట్రీ చేయాలి. మెయిల్ ఎంట్రీ చేసిన తర్వాత రీసెట్ అని చెప్పి వస్తుంది అన్నట్టు. రీసెట్ మీద క్లిక్ చేయాలి. మనకు రీసెట్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. రీసెట్ మీద క్లిక్ చేస్తుంటే మనకి ఏంటంటే ఒక మెయిల్ వస్తుంది. మెయిల్ లోపల మనకు డీటెయిల్స్ అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం అయితే రీసెట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇట్లా మనం ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి కూడా మన పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఊకే పాస్వర్డ్ రీసెట్ చేయకూరి, ఏదో ఒక పాస్వర్డ్ మాత్రమే కొంచెం గుర్తుండే పాస్వర్డ్ని పెట్టుకోరి. అండ్ కొంచెం లెంతీ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అండ్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి. అట్లా మీరు మీ పాస్వర్డ్ని సెట్ చేసుకోరి. ఓకేనా. సో మీరు ఒకసారి లాగిన్ అవ్వడంతో మనకి ఏంది కదా అంటే మనకు ఇట్లా డాష్ బోర్డ్ అనేది చూపెడతా అన్నట్టు. అప్లికేషన్ అని చెప్పి అప్లికేషన్ వ్యూ అని చెప్పి చూపెడుతుంది. సో మనం అప్లికేషన్ ఫిల్ చేయలేదు కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే అప్లికేషన్ని ఫిల్ చేయాలి.
ఓకేనా. అప్లికేషన్‌ని ఫిల్ చేయలే కాబట్టి మై అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటది. మై అప్లికేషన్ మీద క్లిక్ చేస్తుంటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని ఉంటది. ఇక్కడికెళ్ళి మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లాగౌట్ అయిదాం అనుకుంటే ఇక్కడ నుండి మీరు లాగౌట్ కూడా కావడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ మనకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ మీద క్లిక్ చేసుడుతోటే మనకి ఇట్లా చూపెడతదన్నట్టు. ఓకే. ఇందులోపల మనకేంది కదా అంటే అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి చూపెడతది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ మీరు ఇచ్చిర్రా? ఓకేనా. ఇస్తే కంప్లీట్ అని చెప్పి చూపెడతది. ఒకవేళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చిర్రా అని చెప్పి ఇన్‌కంప్లీట్ అని చెప్పి చూపెడతది. ఇస్తే కంప్లీట్ అని చూపెడతది. ఇయ్యకపోతే ఇన్‌కంప్లీట్ అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, ఆప్షన్ సబ్మిషన్ అని చెప్పి ఉంటది. పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ మనం మన పర్సనల్ డీటెయిల్స్ ఇయ్యాలే. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటది. ఐదర్ 8థ్ క్లాస్‌దా, 10థ్ క్లాస్‌దా. తర్వాత ఆప్షన్స్ ఏమేం ఆప్షన్స్ అని చెప్పి వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. పేమెంట్ అనేది లాస్ట్. ఓకేనా. సో, ఫస్ట్ స్టెప్ ఏంది కదా అంటే పర్సనల్ డీటెయిల్స్. మీరు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయడంతోటి మీరేం చేయాల్సి ఉంటదంటే ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. లేదు ఇక్కడికెళ్ళి క్లిక్ చేసినా ఏం కాదు. ఇక్కడ నుండి క్లిక్ చేసినా ఏం కాదు. మీరు పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, మన పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమంటది. ఈ పర్సనల్ డీటెయిల్స్ లోపల ఏమేం డీటెయిల్స్ అడుగుతది కదా అంటే అప్లికాంట్ పేరేం పేరు. ఓకేనా. సో, ఎస్ఎస్‌సి మెమో లోపల ఏదైతే పేరుంటదో ఆ మెమో లోపల ఉన్న పేరు అనేది అప్లికాంట్ నేమ్ దగ్గర ఇచ్చేసేయాలి. ఓకేనా. ఎస్ఎస్‌సి మెమో లోపల ఏదైతే పేరు ఉంటదో ఆ మెమో లోపల ఉన్న పేరు ఇచ్చేసేయరి. మెమో రాలేదు బ్రో షార్ట్ మెమో ఉందంటే షార్ట్ మెమోలో ఏదైతే పేరు ఉంటదో అది ఇచ్చేసేయరి. తర్వాత ఫాదర్ నేమ్ కూడా యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో. ఓకేనా. ఎస్ఎస్‌సి షార్ట్ మెమో ఆర్ లాంగ్ మెమో ఫాదర్ నేమ్ ఎట్లుంటదో అట్లా ఇచ్చేసేయరి. మదర్ నేమ్ కూడా ఎట్లున్నదో అట్లా ఇచ్చేసేయరి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమోనే ఇచ్చేసేయరి. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఏందంటే జెండర్ లోపల ఏందంటే మేలా, ఫీమేలా అని చెప్పి ఆప్షన్ ఉంటది. ఇక్కడ మనం జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. తర్వాత క్యాస్ట్ అడుగుతది. సో, క్యాస్ట్ లోపల మీది ఏ క్యాస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకు పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పి అడుగుతది. ఒకవేళ పర్సన్ విత్ డిజబిలిటీ యెస్ అయితే యెస్ అని, లేకపోతే నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. యెస్ అని చెప్పి పెట్టుకున్నోళ్ళు అందులోపల స్పెషల్‌గా ఏ డిజబిలిటీ అని చెప్పి అడుగుతది. అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. తర్వాత ఈడబ్ల్యూఎస్ లోపల ఒకవేళ ఎవరైతే ఓసీ ఉంటారో వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అనేది చూపెడతాదన్నట్టు. యెస్ ఆర్ నో అని చెప్పి. ఓసీ అయ్యుండి ఈడబ్ల్యూఎస్ అయితే యెస్ పెట్టుకోరి. ఓసీ అయ్యుండి ఈడబ్ల్యూఎస్ కాకపోతే నో పెట్టుకోరి. ఓకేనా. సో, మీరు నార్మల్ మాది బీసీఏ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనుకున్నారనుకో వాళ్ళు కూడా ఈ ఈడబ్ల్యూఎస్ అనేది నో పెట్టాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత రిలీజియన్. సో, రిలీజియన్ లోపల మీ రిలీజియన్ ఏంటిదని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. మీ రిలీజియన్ ఏంటిది అని చెప్పి రిలీజియన్ లోపల రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. హిందువా, ముస్లిమా అని చెప్పి. సో, అట్లా సెలెక్ట్ చేసుకొని అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌ది అడుగుతదన్నట్టు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ దగ్గర ఎక్స్ సర్వీస్ మ్యానా అని అడుగుతది. యెస్ ఆర్ నో అంటది. యెస్ అయితే యెస్, నో అయితే నో. సో, మోస్ట్‌లీ ఏందంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఇది నోనే పెట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. లోకల్ స్టేటస్ ఏందంటే లోకలా, నాన్ లోకల్ అడుగుతది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనోళ్ళు లోకలే అయితారు కాబట్టి లోకల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆర్ఫన్ అనేది సో, అనాథనా అని అడుగుతదన్నట్టు. సో, యెస్ అయితే యెస్, నో అయితే నో పెట్టుకోరి. సో, మోస్ట్‌లీ నో అనే ఉంటది కాబట్టి నో అయితే పెట్టేసుకోరి. ఆఫ్టర్ దట్ ఏందంటే బోర్డ్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అని చెప్పి ఉంటది. సో, ఇది కూడా నో అని పెట్టుకోరి. యెస్ అయితే యెస్, నో అయితే నో. ఓకేనా. బోర్డ్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ కాకపోతే నో పెట్టుకోరి. ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతది. ఆధార్ కార్డ్ నంబర్ అనేది యాస్ పర్ ఆధార్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ నంబర్ అనేది అట్లా ఇయ్యాల్సి ఉంటది మనం. ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చిన తర్వాత మన అడ్రెస్ అడుగుతదన్నట్టు. హౌస్ నంబర్ ఏంటిది అని చెప్పి. హౌస్ నంబర్ అనేది ఆధార్ కార్డ్ ఎనక మన హౌస్ నంబర్ ఏదైతే ఉంటదో ఆ హౌస్ నంబర్ ఇచ్చేసేయరి. ఓకేనా. తర్వాత మీది ఏ ఊరు అని చెప్పి అడుగుతదన్నట్టు. ఆ విలేజ్ అనేది ఇచ్చేసేయరి. తర్వాత స్టేట్ అనేది తెలంగాణ ఉంటది మనకు. తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకోరి. తెలంగాణ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిస్ట్రిక్ట్ అనేది అడుగుతది. ఆ డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. సో, మీరిక్కడ మీ స్టేట్, మీ డిస్ట్రిక్ట్ అండ్ దాని తర్వాత మీ పిన్ అంటే నథింగ్ బట్ పిన్ కోడ్ అన్నట్టు. పిన్ కోడ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఆధార్ కార్డ్ ఎనక ఏదైతే పిన్ కోడ్ ఉంటదో ఆ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయరి. ఒకవేళ ఆల్టర్‌నేట్ నంబర్ ఏదైనా ఉంటే ఆల్టర్‌నేట్ నంబర్ అనేది ఇచ్చేసేయండి. ఆల్టర్‌నేట్ నంబర్ ఏది లేకపోతే ఎట్లాంటి ఆల్టర్‌నేట్ నంబర్ ఇయ్యకండి. అండ్ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చిరో ఆ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ చూపెడతది. ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ అనేది ఏదైతే మీరు ప్రీవియస్ ఇచ్చిరో ఆ డీటెయిల్స్ మనకి ఇక్కడ చూపెడతది. ఆ డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని సేవ్ అండ్ ప్రొసీడ్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. సేవ్ అండ్ ప్రొసీడ్ అని చెప్పి. ఆ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయరి. సో, క్లిక్ చేయడంతోటి ఏమైతది అంటే మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఏవైతే మనం ఇచ్చినామో పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా. పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటది అనంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లోపల
నీ క్వాలిఫికేషన్ ఏంటిది అని చెప్పి అడుగుతుంది. 8th క్లాసా మీ క్వాలిఫికేషను, లేకపోతే 10th క్లాసా అని చెప్పి. 8th క్లాస్ అయితే 8th క్లాస్ సెలెక్ట్ చేసుకోరి, 10th క్లాస్ అయితే 10th క్లాస్ సెలెక్ట్ చేసుకోరి. నేమ్ ఆఫ్ ద స్కూల్ ఆర్ బోర్డ్, మీ స్కూల్ పేరు ఎంట్రీ చేయరు ఇక్కడ సరిపోతుంది. అండ్ బోర్డు అంటే ఎస్ఎస్సి బోర్డు ఎంట్రీ చేస్తే ఎస్ఎస్సి బోర్డు అని చెప్పి ఎంట్రీ చేయరు. ఓకేనా. హాల్ టికెట్ నెంబర్, సో మెమో లోపల మనకి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. మన హాల్ టికెట్ లోపల కూడా హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయరి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది చూపెడుతుంది మనకు, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. అండ్ మార్క్స్ దగ్గర మనకు 2 ఆప్షన్లు చూపెడతాయి అన్నట్టు, మార్క్సా గ్రేడ్సా అని చెప్పి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే 10th క్లాస్ 8th క్లాస్ అని ఉంటుంది. సో 10th క్లాస్ అయితే 10th క్లాస్, 8th క్లాస్ అయితే 8th క్లాస్ సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మార్క్స్ టైప్ లోపల జీపీఏనా లేకపోతే మార్క్స్ అని చెప్పి అడుగుతా అన్నట్టు. సో మీ మెమో లోపల మార్క్స్ ఉంటే మార్క్స్ సెలెక్ట్ చేసుకోరి, జీపీ అయితే జీపీఏ సెలెక్ట్ చేసుకోరి. ఇప్పుడు ఏంది కదా అంటే ఇప్పుడు రీసెంట్గా 10th పాస్ అయిన వాళ్ళకి మార్క్స్ అనేది ఉంటున్నాయి అన్నట్టు. ఓకేనా. రీసెంట్గా 10th పాస్ అయిన వాళ్ళకి మార్క్స్ ఉంటున్నాయి. ప్రీవియస్గా అంతకుముందు ఎట్లుండే కదా అంటే జీపీఏ ఉండే. ఓకేనా. సో కొన్ని అంటే 2014 నుండి అరౌండ్ 2022 వరకు మనకు జీపీఏ ఉండే అన్నట్టు. అంతకుముందు మార్క్సే ఉండే, అండ్ ఇప్పుడు కూడా మనకు మార్క్సే ఉండడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. సో మార్క్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే జీపీఏ అని చెప్పి మీరు మీ ఎస్ఎస్సి మెమోని చూసి సెలెక్ట్ చేసుకోరి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏం అడుగుతుంది కదా అంటే సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్కులు అని చెప్పి అడుగుతుంది అన్నట్టు. ఓకేనా. సబ్జెక్ట్ వైజ్ ఎంత జీపీఏ అని చెప్పి అడుగుతుంది. సో మనకి ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మనం సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. మనం ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, నేను జీపీఏ సెలెక్ట్ చేసుకున్నా. సో జీపీఏ సెలెక్ట్ చేసుకొని ఏం చేసిన కదా అంటే సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్టులు ఏంది కదా అంటే మనకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటిది అనేది సెలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ లాంగ్వేజ్ ఏంటిది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి, థర్డ్ లాంగ్వేజ్ ఏంటని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్ ఏం లేదు, అక్కడ మనకు చూపెడుతుంది ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అని చెప్పి. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. 3 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మ్యాథ్స్ ఉంటుంది ఆప్షన్, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. సో ఇవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏంది అంటే ఇక్కడ పక్కకు ఉంటే జీపీ అడుగుతుంది. ఓకేనా. మీరు ఒకవేళ మార్క్స్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మార్క్స్ అడుగుతుంది అన్నట్టు. ఓకేనా. ఈ ఏరియా లోపల ఒకవేళ మీరు జీపీఏ సెలెక్ట్ చేసుకుంటే మార్క్స్ ఏవైతే ఉన్నాయో మార్క్స్ అనేది బ్లాక్ అయ్యి జీపీఏ మాత్రమే ఎంట్రీ చేయమంటుంది. ఓకేనా. సో మార్క్స్ అయితే మార్క్స్, జీపీఏ అయితే జీపీఏ, మీ మెమోని చూసి మార్క్స్ ఆ జీపీఏ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. సో మనకి ఎంత జీపీఏ వచ్చిందని చెప్పి ఇక్కడ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ 9 జీపీఏ అని చెప్పి, 10 అని చెప్పి, 9 అని చెప్పి సబ్జెక్ట్ వైజ్. ఫస్ట్ లాంగ్వేజ్ ఏంది తెలుగు లోపల 9 జీపీఏ అని చెప్పి జీపీఏ సెలెక్ట్ చేసుకున్నా. సెకండ్ లాంగ్వేజ్ హిందీ లోపల 10 అని చెప్పి 10 సెలెక్ట్ చేసుకున్నా. సో అట్లా మనమైతే మన లాంగ్వేజెస్ని బేస్ చేసుకొని మన ఎస్ఎస్సి మెమో లోపల ఏది ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనమైతే లాంగ్వేజెస్ లోపల ఎంత అయితే జీపీఏ వస్తుందో అంత జీపీఏని సెలెక్ట్ చేసుకోవాలి. జీపీఏని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది మనకు. ఆ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు మనకు అప్లికేషన్ లోపల పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏంది కదా అంటే వెబ్ ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో వెబ్ ఆప్షన్ల లోపల మనకి ఏంటంటే కాలేజ్ ప్రిఫరెన్స్ అని చెప్పి అడుగుతుంది. ఇందులోపల మనం ఏ డిస్టిక్ లోపల కావాలనుకుంటున్నాం అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. మనకు కాలేజ్ అనేది ఏ డిస్టిక్ లోపల కావాలనుకుంటున్నాం అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కాలేజ్ అనేది గవర్నమెంటా ప్రైవేటా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటాం. డిస్టిక్ తర్వాత గవర్నమెంటా ప్రైవేటా సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఆ డిస్టిక్ లోపల ఉన్న గవర్నమెంట్, ప్రైవేట్ లోపల ఏ కాలేజ్ కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏ ట్రేడ్ కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపెడతా. సింపుల్ ఏంది, నేను హైదరాబాద్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నా. హైదరాబాద్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఏటీసీనా, గవర్నమెంట్ ఐటీఐనా, ప్రైవేట్ ఐటీఐనా అని చెప్పి మనకు ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి. నేను ఏం చేసిన గవర్నమెంట్ ఐటీఐ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా. గవర్నమెంట్ ఐటీఐ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 4-5 ఆప్షన్లు చూపెట్టింది. గవర్నమెంట్ ఐటీఐ ముషీరాబాద్ అని చెప్పి, మల్లెపల్లి అని చెప్పి, ఓల్డ్ సిటీ అని చెప్పి, శాంతినగర్ అని చెప్పి మనకి ఇట్లా ఒక ఆప్షన్స్ అయితే చూపెట్టింది అన్నట్టు. సో హైదరాబాద్ లోపల గవర్నమెంట్ ఐటీఐ లోపల ఇన్ని ఐటీఐ కాలేజీలు ఉన్నాయి. ఇందులోపల ఏదో ఒక ఐటీఐ కాలేజ్ చూస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఏం చేసిన, నేను ముషీరాబాద్ ఐటీఐ కాలేజ్ని చూస్ చేసుకున్నా. తర్వాత ట్రేడ్, నువ్వే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇన్ని ట్రేడ్స్ ఉన్నాయి మనకు, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీనా, ఓకేనా, ఫిట్టరా, ఎలక్ట్రికలా, ఎలక్ట్రీషియనా, ఎలక్ట్రానిక్ మెకానికా అని చెప్పి మనకి ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. నేనేం చేసిన కదంటే ఎలక్ట్రీషియన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా. సో సెలెక్ట్ చేసుకున్నతోటే ఫ్రీ సీట్ గవర్నమెంట్ ఐటీఐ ముషీరాబాద్ లోపల నువ్వు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనేది చూస్ చేసుకున్నావు. ఒకవేళ నీకు సీట్ వస్తే మాత్రం ఫ్రీ సీట్ అని చెప్పి ఉన్నది అన్నట్టు. సో ఇక్కడ నేను ఏం చేస్తా, ఎస్ అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది. ఎస్ అని చెప్పి కొట్టుడుతోటే మనకి ఏమవుతుంది అంటే వెబ్ ఆప్షన్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అన్నట్టు. ఫస్ట్
ఫస్ట్ నువ్వు ఏ కాలేజ్ పోదాం అనుకుంటున్నావో ఆ కాలేజ్ ఫస్ట్ ఉండాలి. ఓకేనా. ఫస్ట్ నువ్వు ఏ కాలేజ్‌కి పోదాం అనుకుంటున్నావో ఆ కాలేజ్ మనకు ఫస్ట్ ప్రియారిటీ కింద ఉండాలి. కాబట్టి నువ్వేం చేస్తావు కదా అంటే ఫస్ట్ ఉండేలాగా ప్లాన్ చేసుకో. ఓకేనా. సో నువ్వు ఫస్టే ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది రాసి పెట్టుకో. నువ్వు ఈ కాలేజ్ లోపల, ఓకేనా, నువ్వు ఈ డిస్ట్రిక్ట్ లోపల, ఈ కాలేజ్ లోపల నువ్వు ఈ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి ఒక లిస్ట్ అనేది రాసి పెట్టుకుంటే నీకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మస్తు అంటే మస్తు ఈజీ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక కాలేజ్ని యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంది అని అంటే ఒక ప్రైవేట్ కాలేజ్ని యాడ్ చేసి చూపెడతాం మీకు. హైదరాబాద్ లోపల హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నా. హైదరాబాద్ లోపల ప్రైవేట్ ఐటీఐ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా. ఇందులోపల ఏంటంటే శ్రీ రామచంద్ర ప్రైవేట్ ఐటీఐ ముషిరంబాగ్ అని చెప్పి ఉన్నది. ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐటీఐ ట్రేడ్ అడిగింది అన్నట్టు. ఎలక్ట్రీషియన్ అని చెప్పి ఐటీఐ ట్రేడ్ని కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఇవన్నీ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ లాక్ ప్రిఫరెన్స్ అని చెప్పి కొట్టినా అన్నట్టు. కొట్టడంతో మనకి ఇట్లా వచ్చింది. శ్రీ రామచంద్ర ప్రైవేట్ ఐటీఐ ముషిరంబాగ్ లోపల నువ్వు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటున్నావు. ఓకేనా. ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి ఫీజు అనేది 16,500 అయితే ఉంటుంది అని చెప్పి చూపెట్టింది అన్నట్టు. ఇప్పుడు నేను ఓకే అంటే ఎస్ కావాలి అనుకుంటే ఫీజు 16,500 అయినా ఏం కాదు అనుకుంటే మనం ఎస్ అని చెప్పి యాడ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఓన్లీ గవర్నమెంట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. మన స్కాలర్షిప్ వస్తుంది. స్కాలర్షిప్ వచ్చినా కూడా మనం ఏంటంటే ఎంతో కొంత ఫీజు కట్టాల్సి ఉంటుంది అన్నట్టు ప్రైవేట్ లోపల. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. సో నాకు డౌట్ ఉంది బ్రో అని అనుకున్నోళ్ళు మీరు మధ్యలోనే లాగౌట్ కూడా కావచ్చు బ్రో, ఏం కాదు. మధ్యలో లాగౌట్ కావచ్చు. లాగౌట్ అయిన తర్వాత మీరు బయటికి వెబ్సైట్కి వచ్చి, ఓకేనా. సో వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీకు ఐడియా లేదనుకో సింపుల్లీ మనకి ఇక్కడ వెబ్సైట్ లోపల ఐటీఐ అడ్మిషన్స్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఈ ఐటీఐ అడ్మిషన్స్కి వచ్చి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏ కోర్సెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి. ఓకేనా. ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి మనం డీటెయిల్గా మనకి ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ట్రేడ్ కోడ్ ఏంది, ఓకేనా, మనకి ఏముంది అని చెప్పి ప్రతిదీ వెబ్సైట్ లోపల అవైలబుల్ అయితే ఉంటాయి. కోర్సెస్ లోపల మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళని కూడా మీరైతే అడగొచ్చు అన్నట్టు. ఓకేనా. ప్రాపర్ ఒక లిస్ట్ ఆఫ్ కాలేజ్ చేసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్లు పెట్టుకోర్రి. అప్లికేషన్‌ని కంటిన్యూ చేయండి. మనకి ఎట్లాంటి లిమిట్ అయితే ఉండదు. ఓకేనా. ఇన్నే పెట్టుకోవాలి, అన్నే పెట్టుకోవాలని చెప్పి ఎట్లాంటి లిమిట్ ఉండదు. ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్లు పెట్టుకోర్రి. బిఫోర్ పేమెంటే మనం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. కాబట్టి ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి ట్రై చేయిర్రి. మీకు ఎక్కువ మార్కులు ఉన్నాయి అనుకుంటే ఏం కాదు. కానీ ఏందంటే ఎక్కువ వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడం వల్ల, ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోవడం వల్ల మనకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ కింద గవర్నమెంట్ ముషీరాబాద్ ఉన్నది. గవర్నమెంట్ ఐటీఐ ముషీరాబాద్ ఉన్నది. సో నీకు ఒకవేళ సీట్ వచ్చింది అని అంటే ఫస్ట్ ఇందులోపలనే రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి నీకు గవర్నమెంట్‌లో కావాలా, ప్రైవేట్‌లో కావాలా అని చెప్పి నువ్వే ఫస్ట్ డిసైడ్ కావాలి. ఓకేనా. ఫస్ట్ ఏ ఆప్షన్ ఉంటే అందులోపల నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్‌లో నీకు సీట్ రాకపోతేనే సెకండ్ ఆప్షన్‌లో సీట్ వస్తది అన్నట్టు. దాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. దాన్ని నువ్వు మైండ్‌లో పెట్టుకొని వెబ్ ఆప్షన్‌లు పెట్టుకో. ఓకేనా. సో వెన్ ఇట్ కమ్స్ టు తర్వాత ఏందంటే మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టినాం. వెబ్ ఆప్షన్‌లు పెట్టిన తర్వాత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయమంటది. ఈ డాక్యుమెంట్లు ఎట్లా అప్లోడ్ చేయాలి మరి? ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుక ఒకటి మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు ఈ డాక్యుమెంట్స్. ఓకేనా. సింపుల్‌గా నువ్వేం చేయాల్సి ఉంటదంటే ఫస్ట్ ఫోటో, పాస్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి బ్రో. నువ్వేం చేయాలి, బ్రౌజ్ అని చెప్పి ఉంది కదా! బ్రౌజ్ అనే దాంట్లోకి పోయి ఏం చేయాల్సి ఉంటదంటే మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయితదది. ఇక్కడ అప్లోడ్ కొట్టినప్పుడు మాత్రమే అప్లోడ్ అయితదన్నట్టు. ఓకేనా. తర్వాత సిగ్నేచర్ కూడా అంతే. బ్రౌజ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ కొట్టాలి. 10థ్ ఆర్ 8థ్ క్లాస్ సంబంధించిన మార్క్ షీట్ బ్రౌజ్ మీద క్లిక్ చేయాలి. డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ కొట్టాలి. ఓకేనా. వాళ్ళు ఎట్లాంటిది మెన్షన్ చేయలే బ్రో. ఇంత కేబీ ఉండాలని చెప్పి, ఓకేనా, ఇంత ఎంబీ ఉండాలని చెప్పి ఏం మెన్షన్ చేయలే. కాబట్టి అప్లోడ్ చేయిరి. అప్లోడ్ చేసినప్పుడు ఇంతే ఉండాలి అని చెప్పి వాళ్ళు ఏమైనా చెప్పారనుకో అప్పుడు తక్కువగా అది అప్లోడ్ చేయిరి. ఓకేనా. సో పాసిబుల్ ఏందంటే ఒక 100 కేబీ కన్నా తక్కువ ఉండేలాగా ఫోటో సిగ్నేచర్‌ని ప్లాన్ చేసుకోరి. ఓకేనా. సో మార్క్స్ ఏమో కొంచెం ఎక్కువ ఉన్నా కూడా తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో ఇట్లా ఏం చేయాల్సి ఉంటది అంటే మనం ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచరు, ఎస్ఎస్‌సి మెమో ఆర్ 8థ్ క్లాస్ సంబంధించిన మెమో, క్యాస్ట్ సర్టిఫికేటు, ఓకేనా. దాంతో పాటుగా బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనకేంది కదా అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటది. సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అయితే అయితదన్నట్టు. సో పక్కాగా ఏమంటది కదా అంటే నువ్వు
అప్లోడ్ చేస్తేనే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తావు, అప్లోడ్ చేయడం అనేది మ్యాండేటరీ అని చెప్పి అంటుంది అన్నట్టు. నేను కూడా ఇట్లా కూడా చెక్ చేసిన, అప్లోడ్ చేయకుండా తీసుకుంటుందని చెప్పి. సో తీసుకోవట్లేదు. సింపుల్ ఏం లేదు, మీరు ఇక్కడ ఇది ఉంటుంది కదా, బ్రౌజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి గ్రీన్ కలర్ లోపల మనకు చూపడుతుంది అన్నట్టు. దాని తర్వాత మనకు అప్లోడెడ్ లింక్ ఏందని చెప్పి కూడా చూపడుతుంది. నువ్వు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినావని చెప్పి కూడా దీని మీద మనం క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అట్లనే మనం అన్ని డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇట్లా మనకు కనబడతాయి అన్నట్టు, క్లిక్ హియర్ టు వ్యూ ద డాక్యుమెంట్ అని చెప్పి. ఇక్కడికి వెళ్ళి మీరు ఏది అప్లోడ్ చేశారని చెప్పి కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇట్లా మనం ఏం చేయాలి, మన డాక్యుమెంట్లో ఏమేమి అప్లోడ్ అయినాయి అని చెప్పి చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్కి వెళ్ళాలి. ఓకేనా, ఒకవేళ బోనోఫైడ్ల విషయానికి వస్తే నా దగ్గర 2 బోనోఫైడ్లు ఉన్నాయి, లేకపోతే 3 బోనోఫైడ్లు ఉన్నాయి అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక పీడిఎఫ్ లాగా వేసి పెట్టుర్రి బోనోఫైడ్లని. ఓకేనా, ఒకవేళ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంది, నా దగ్గర ఆర్ఫన్ సర్టిఫికేట్ ఉంది అనుకున్న వాళ్ళు అవి కూడా పీడిఎఫ్ లాగా వేసి ఇక్కడ అప్లోడ్ చేయరు. ఓకేనా, ఇవన్నిటిని కూడా వీళ్ళు ఆన్లైన్ లోపలనే వెరిఫై చేయడం అయితే జరుగుతుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మనకు అప్లికేషన్ అనేది ఇట్లా చూపడుతుంది, నువ్వు ఏ డీటెయిల్స్ ఇస్తామని చెప్పి. ఆ డీటెయిల్స్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఏవైతే మనం డీటెయిల్స్ ఇస్తామో ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మన కింద ఐ కన్ఫర్మ్ ద ఎబో అని చెప్పి వస్తుంది అన్నట్టు. ఐ కన్ఫర్మ్ ద ఎబో అని వస్తుంది. దాని మీద మనం టిక్ పెట్టి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది అన్నట్టు, ఏమని అంటే నువ్వు పక్కాగా సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి. ఓకేనా, సో ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు అని చెప్పి. కాబట్టి ఏంటంటే ఒకసారి మళ్ళీ జాగ్రత్త అన్నీ చూసుకొని ఓకే కొట్టేసాయి. ఓకే కొట్టుడుతో ఏంటంటే మనకు మనం ఏమేమి డీటెయిల్స్ ఇస్తామని చెప్పి ప్రింట్ ఆప్షన్ అయితే చూపెడుతుంది. ఇది అప్లికేషన్. ఓకేనా, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే మనకు చూపెట్టడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మనం ఒకసారి ప్రాపర్గా చూసుకొని నెక్స్ట్ ఏంటంటే ప్రొసీడ్ టు ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, సో ఫీ పేమెంట్ ఎట్లా చేయాలని చెప్పి నేను చెప్తాను డీటెయిల్గా. అండ్ దానికంటే ముందు ఏంటంటే ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, సో మస్త్ ఎఫర్ట్ పెట్టి వీడియో చేసిన. ఓకేనా, ఆల్మోస్ట్ ఒక 2 hours ఎఫర్ట్ పెట్టి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా డీప్గా అనలైజ్ చేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ 2 hours జస్ట్ పీడిఎఫ్ ప్రిపేర్ చేయడానికే ఈ 2 hours పట్టింది. ఎట్లా ఉంటుంది అని చెప్పి చూసి పీడిఎఫ్ ప్రిపేర్ చేసిన. దాని తర్వాత ఎడిటింగ్, ఓకేనా, రికార్డింగ్, థంబ్నెయిల్, టైటిల్ ఇవన్నీ చేసినాం. కొంచెం మనకు ఆల్మోస్ట్ 4 hours ఆఫ్ టైం అయితే పట్టింది అన్నట్టు ఈ వీడియో అనేది అప్లోడ్ కావడానికి. సో ఐ హోప్ మీరు మంచి సపోర్ట్ ఇస్తారని చెప్పి అనుకుంటున్నా. అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. సో ఫర్దర్ ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయ, జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోరి. సో నాకు కూడా సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే ఏంటంటే సో మంచి కంటెంట్ ఇవ్వాలనిపిస్తుంది. ఓకేనా, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నాకు తెలుసు మీరు అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి, పక్కా సపోర్ట్ చేయరి. వీడియో లెంతీ అవుతుంది అనుకోకూరి, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి కొంచెం లెంతీ అయితే దాని గురించి మీరు టెన్షన్ తీసుకోకూరి. ఓకేనా, సో ఏమున్నది బ్రో మీద చెప్పొచ్చు. ఓకేనా, సింపుల్గా ఏంటంటే 2 నిమిషాలలో కూడా వీడియో కంప్లీట్ చేయవచ్చు. ఏమున్నది, రిజిస్ట్రేషన్ ఉంటుంది బ్రో, రిజిస్ట్రేషన్ చేసుకోరి. అప్లికేషన్ లాగిన్ అయ్యి ఫోన్ నెంబరు అండ్ దాంతోపాటుగా మీ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత 4-5 స్టెప్స్ ఉంటాయి. ఆ 4 స్టెప్లలో మీ డీటెయిల్స్ ఇస్తే అయిపోతుంది అని చెప్పి చెప్పొచ్చు. కానీ నేనేమన్నా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నా. ఓకేనా, ఐటీఐకి సంబంధించిన స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నా. అట్లనే నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి మీకు చెప్తున్నా. ఈవెన్ ఫీ పేమెంట్ ఎట్లా చేయాలనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను నేను. ఓకేనా, సో మీరు ప్రొసీడ్ టు ఫీ పేమెంట్ అనే ఆప్షన్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేసేటతోటే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మన అప్లికెంట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ చూపడుతుంది. కింద మన అప్లికేషన్ ఐడి చూపడుతుంది బ్రో. ఓకేనా, ఇక్కడ అప్లికేషన్ ఐడి చూపడుతుంది. తర్వాత అమౌంట్ అనేది 100 రూపీస్ మాత్రమే, 100 రూపాయలు మాత్రమే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఈ 100 రూపీస్ని ఎట్లా పేమెంట్ చేస్తావో అని చెప్పి సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మనకు ఒకటే ఆప్షన్ ఉంటుంది ఆన్లైన్ అని చెప్పి, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఆన్లైన్ ఉందిగా, ఈ ఆన్లైన్ అనేదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ కింద ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నట్టు, పే నవ్ అని చెప్పి. ఓకేనా, సో మీరు ఇక్కడ ఆన్లైన్ అని ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు పే నవ్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది అన్నట్టు. సో పే నవ్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, సో పే నవ్ మీద క్లిక్ చేసిన మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో 1 minute మీకు ఇంకో కొంచెం డీప్గా అర్థం కావడానికి ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. మనం ఇక్కడ ఆన్లైన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం బ్రో. ఓకేనా, ఆన్లైన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అడుగుతాయి అన్నట్టు, కొన్ని ఆప్షన్లు అడుగుతుంది. ఏమని అడుగుతుంది కదా అంటే కింద మనకు చూపడుతుంది అన్నట్టు, యూపీఐయా, ఓకేనా, లేకపోతే ఏంటిది అని చెప్పి మనకు కొన్ని ఆప్షన్లు అడుగుతుంది. సో ఆప్షన్లలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, మేబీ ఇది ఇక్కడ మిస్ అయింది ఒక పేజ్, ఐ విల్ టెల్ యూ.
ఇక్కడ ఓకేనా. సో, ఇక్కడ మనకు ఆన్‌లైన్ అని ఉంది గదా! ఆన్‌లైన్ మీద మనం క్లిక్ చేసుకుంటాం. ఓకేనా. సో, ప్రొసీడ్ టు ఫీ పేమెంట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆన్‌లైన్ అని చెప్పి ఉంటది. ఆన్‌లైన్ మీద క్లిక్ చేయాలి. కింద మనకు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, యూపీఐయా అని చెప్పి అడుగుతదన్నట్టు. మీరు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి పేమెంట్ ఇవ్వచ్చు. యూపీఐ మీద కూడా క్లిక్ చేసి పేమెంట్ ఇవ్వచ్చు. సో, యూపీఐ మీద క్లిక్ చేస్తే ఏందంటే మనకు స్కానర్ వస్తది. స్కానర్‌కి పేమెంట్ చేస్తే సరిపోతది. ఇప్పుడు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే చార్జెస్ కూడా పడతాయి అన్నట్టు. నేను ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ మీద చూపెడుతున్నా. డెబిట్ కార్డ్ అన్న ఆప్షన్ ఉంది కదా! ఈ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి చూద్దాం మనం. డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ ఎట్లా ఓపెన్ అయితది అంటే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. సో, డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పే వయా కార్డ్ అని చెప్పి ఉంటదన్నట్టు. పే వయా కార్డ్ మీద క్లిక్ చేయాలి. పే వయా కార్డ్ మీద క్లిక్ చేస్తుంటే మనకి ఇట్లా వెబ్‌సైట్ ఓపెన్ అయితది. రూ. 109 అని చెప్పి చూపెడతదన్నట్టు. మనం యూపీఐ తోటి పే చేస్తే రూ. 100. కానీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ తోటి పే చేస్తే రూ. 109 కట్టాలే. మన కార్డ్ నంబర్ అడుగుతది. అంటే ఏటీఎం కార్డ్ నంబరు. ఏటీఎం కార్డ్ నంబర్ ఇచ్చి, ఏటీఎం కార్డ్ ఎక్స్‌పైరీ డేట్ ఇచ్చి, ఏటీఎం కార్డ్ ఎనక సీవీవీ ఉంటదన్నట్టు. సీవీవీ నంబరు. ఆ సీవీవీ నంబర్ ఇచ్చి మనం ఇక్కడ కంటిన్యూ అని చెప్పి కొట్టాలి. సో, కంటిన్యూ కొట్టుడు తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది. ఓటీపీ ఎంటర్ చేస్తుంటే మనకు పేమెంట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితదన్నట్టు. సో, ఇది డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ రెండిటికి సేమ్ ప్రాసెస్ ఉంటది. ఈ నెట్ బ్యాంకింగ్ అంటే నెట్ బ్యాంకింగ్ అనేది పక్కకు పెట్టుర్రి. ఎందుకంటే అందరికీ నెట్ బ్యాంకింగ్ ఉండది. సో, మీరు ఇప్పుడే రీసెంట్‌గా 10థ్ అయిపోయారు కాబట్టి మీ పేరెంట్స్‌కి ఎవరికైనా నెట్ బ్యాంకింగ్ ఉంటే ట్రై చేయరు గానీ నెట్ బ్యాంకింగ్ కూడా వద్దు. సింపుల్‌గా అయిపోతది. యూపీఐ మీద క్లిక్ చేసుకోరి. ఓకేనా. సో, ఇక్కడ పేమెంట్ మోడ్ అనేది ఆన్‌లైన్ లోపల ఉంటది. సో, పేమెంట్ టైప్ ఆన్‌లైన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. యూపీఐ అని చెప్పి ఉంటది. తర్వాత కింద యూపీఐని సెలెక్ట్ చేసుకోరి. తర్వాత ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ ఉంటది. ఈ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయరి. తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేద్దాం మనం. ఓకేనా. సో, ప్రొసీడ్ టు పే అనోటితోటి మనకేందంటే మన డీటెయిల్స్ చూపెడతది. సో, ఎంత అమౌంట్ ఉన్నది, ఎంత చార్జెస్ ఉన్నాయని చెప్పి చూపెడతదన్నట్టు. సో, ఆ అమౌంట్ చార్జెస్ అనేది చూసిన తర్వాత పే నౌ అనే ఆప్షన్ ఉంటది. పే నౌ మీద క్లిక్ చేయండి. దెన్ దాని తర్వాత మనకు ఇట్లా యూపీఐ అని చెప్పి ఆప్షన్ వస్తదన్నట్టు. రూ. 100 అని చెప్పి చూపెడతది. యూపీఐ అని చెప్పి చూపెడతది. సో, ఇక్కడ మనకు యూపీఐ అని చెప్పి ఇక్కడ చూపెడతదన్నట్టు. దీన్ని మనం క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేస్తుంటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, క్యూఆర్ కోడ్ అనేది చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఈ క్యూఆర్ కోడ్‌కి మనకు ఒక టైమ్ ఇస్తారు. ఓకేనా. సో, ఎంత ఒక 11 నిమిషాల టైమ్ ఇచ్చిర్రు. 11 మినిట్స్. ఈ 11 మినిట్స్ టైమ్ లోపల మనం పేమెంట్ అయితే ఎయాల్సి ఉంటది. వేరే ఎవరైనా ఫోన్ అడిగి సో, క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయరి. ఓకేనా. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయరి. స్కాన్ చేస్తే ఏమైతది అంటే మనకు పేమెంట్ అయితే కంప్లీట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, పేమెంట్ అయిపోవడంతోటి ఏంది కదా అంటే మనకు పేమెంట్ కంప్లీటెడ్ అని చెప్పి మనకొక వస్తదన్నట్టు. సో, ఆఫ్టర్ దట్ ఏంది కదా అంటే మీరు సింపుల్ ఏం లేదు హోమ్‌కెళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతే తర్వాత మీరు హోమ్‌కెళ్ళాల్సి ఉంటది. హోమ్ లోపల మనకు అప్లికేషన్ మై అప్లికేషన్ అని చెప్పి ఉంటది. అప్లికేషన్ వ్యూ అని చెప్పి ఉంటదన్నట్టు. మై అప్లికేషన్ ఏమున్నది మనం అప్లికేషన్ ఫిల్ చేసినాం కాబట్టి మై అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. అప్లికేషన్ ఫిల్ చేసినాం. అయిపోయింది. ఇప్పుడేంది అప్లికేషన్ వ్యూ కాడికి పోవాలి. అప్లికేషన్ వ్యూ కాడికి పోయి ఏందంటే అప్లికేషన్ స్టేటస్ ఏందని చెప్పి చెక్ చేసుకుంటా ఉండాలి. ఓకేనా. సో, అప్లికేషన్ స్టేటస్ అనేది కన్ఫర్మ్ అయింది. నేను ఫీ పేమెంట్ చేయలేదు కాబట్టి కన్ఫర్మ్ బట్ నాట్ పెయిడ్ అని చెప్పి ఉందన్నట్టు. సో, అప్లికేషన్ స్టేటస్ అయింది కదా అంటే ఫీ పేమెంట్ చేయడంతోటే కన్ఫర్మ్ అని చెప్పి వస్తది. తర్వాత నెక్స్ట్ మనకు అప్రూవల్ స్టేటస్ అనేది ఒక 2 డేస్ తర్వాత మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోతదన్నట్టు. తర్వాత అప్రూవల్ స్టేటస్ అనేది సక్సెస్ అని చెప్పి పడతదన్నట్టు. ఇక్కడ మన అప్లికేషన్ ఫార్మ్ అనేది ఉంటది. వ్యూ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ఫార్మ్ అనేది చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇట్లా మనం మన ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవాలి. అండ్ తర్వాత సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత సో, ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్డ్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల మనం మాట్లాడుకుంటాం. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ వీడియో ఎట్లుందని చెప్పి కూడా కామెంట్ చేసుడు అసలే మర్చిపోకుర్రి. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.